నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. వెక్కి వెక్కి ఏడిస్తే వెతులు తీరునా, కలత సెంది కాకుంటే కథలు మారునా, అంతటి సూర్యుడికైనా తప్పదుగా గ్రహణం, అంతటితో కృంగిపోతే ఉంటుందా ఉదయం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుని మాసం శుక్లపక్షం, 2025 ఫిబ్రవరి 28 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:38 సూర్యాస్తమయం సాయంత్రం 6:18 చంద్రోదయం ఉదయం 6:44 చంద్రాస్తమయం సాయంత్రం 6:48 తిథి పాడ్యమి తెల్లవారుజామున 3:16 వరకు. తదుపరి విధియ. నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 1:31 వరకు. తదుపరి పూర్వభాద్ర. కరణము కిముస్తుగ్నము సాయంత్రం 4:45 వరకు. తదుపరి భవ తెల్లవారుజామున 3:16 వరకు. తదుపరి బహలవ. యోగము సిద్ధము రాత్రి 7:59 వరకు. తదుపరి సాధ్యము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 11:01 నుండి 12:28 వరకు. యమగండం మధ్యాహ్నం 3:23 నుండి 4:21 వరకు. గుళిక కాలం ఉదయం 8:06 నుండి 9:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:58 నుండి 9:45 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:51 నుండి 1:38 వరకు. వర్జ్యం రాత్రి 7:27 నుండి 8:24 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 5:02 నుండి 5:50 వరకు. అమృత గడియలు ఉదయం 7:04 నుండి 8:32 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:52 వరకు. ఫిబ్రవరి 28 శుక్రవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పాడ్యమి తెల్లవారుజామున 3:16 వరకు ఉంటుంది. పాడ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే శుక్లపక్ష విధియా తిథి చంద్రుని కాంతి తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 5:57 వరకు కుంభరాశిలో, తదుపరి మీనరాశిలో ఉంటారు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు. ఉదయం 5:57 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనస్సు, కుంభం. ఉదయం 5:57 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. శుక్రవారం పడమర దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కుంతికి సూర్యభగవానుడి ద్వారా పుట్టిన బిడ్డ కర్ణుడు. ఈరోజు ప్రశ్న.
మాద్రి ఎవరిని పెండ్లాడింది? పాండురాజు, సెల్వారాజు, గంధర్వరాజు, శకుని. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కీలక నిర్ణయాలను తీసుకుని కుటుంబ సభ్యులను ఆకట్టుకుంటారు. వృషభ రాశి విద్యార్థులకు మరికొన్ని అవకాశాలు దక్కుతాయి. మిథున రాశి మీ శక్తియుక్తులను గుర్తించి కుటుంబ సభ్యులు మరింత చేయూతనిస్తారు. కర్కాటక రాశి విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. సింహరాశి సోదరులు, స్నేహితులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. కన్య రాశి ఆదాయం ఖర్చులు సమానంగా ఉంటాయి. తులారాశి వివాదాల నుంచి గట్టెక్కేందుకు మరింత కృషి చేస్తారు. వృశ్చిక రాశి సన్నిహితులు, స్నేహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ధనుస్సు రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సొంతం చేసుకుంటారు. మకర రాశి ఆదాయం గతం కంటే మరింత మెరుగుపడవచ్చు. కుంభరాశి వివాహ ప్రయత్నాలు సానుకూలం కాగలవు. మీనరాశి ఆప్తుల సూచనలు, సలహాలను కోరుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.